ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు? అలేఖ్య కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరండి అలేఖ్య? సార్ దగ్గర రండి, ఎక్కడ నాకు కనపడలే. ఇట్లా రండి. నువ్వేనా అలేఖ్య? ఎప్పుడు వచ్చావు ఇక్కడ? పోయిన వారం వచ్చిన సాటర్డే. పోయిన వారం వచ్చావా? అంతకుముందు వారం కూడా వచ్చిన. అంతమూరు వారానికి ఇప్పటికి ఏమిటి మార్పులు వచ్చినాయి? మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు ఉండేనా? ఇంకా కడుపు నొప్పి కూడా ఉంది. సౌండ్ లేదా మైక్లు? అవి కూడా తక్కువై. కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందా? మీది కామారెడ్డా? ఓకే, చప్పట్లు కొడదాం ఒకసారి, ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా? ఎక్కడ చేశారు అది? ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్లో చేశారు. చేసి మళ్ళీ ఏమన్నారు? రిట్వేషన్ చేయాలా అని రేడియేషన్ చేయాలన్నారు. పోయిన వారం ఈ వారం 3 వారాలు. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చిన సార్. మీరు ఇంకేమి సంబంధం లేదా? మనవరాలు. వీళ్ళ నాన్నగారు ఏరి? హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకురాను వైరు. ఇప్పుడు ఆయన వేరు, ఒక మనిషి వచ్చారు. ఏరి ఏం చదువుకున్నావు? 8th క్లాస్. చూడండి, 8th క్లాస్ పిల్ల తలకాయ పగలు కొట్టేశారు. అసలు ఎందుకు పగలు కొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్. తలకాయలో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఉందని పగలు కొట్టేశారు. చాలా మందికి తలకాయలు పగలు కొట్టేయటం మన వాళ్ళు ఏదో ఆవుల్ని మా మేకలను కోసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగలు కొట్టడం. ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక, లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంకలునుడు డొంక పట్టుకున్నట్టుగా తలకాయ పగలు కొట్టేస్తారు. ఎన్ని లక్షలు అయినాయి అమ్మా ఆవిడకి? 5 లక్షలు. చాలా తక్కువ. 14 నుంచి ప్రైవేట్ అయితే 14-15 లక్షల పైన అయితే మొత్తం అవి పూర్తి అయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెడతారుగా, మళ్ళీ ఇది పెట్టేసరికి 20 లక్షలు అయిపోతున్నాయి. ఎంతమందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు చేశారు ఆపరేషన్. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసమని. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి పెట్టించుకుంటాకి వెళ్ళారా? నీకు పెడతాకా? ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? పెట్టుడు అవసరం లేదని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారా? అమ్మ దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది. అది చప్పట్లు కొట్టండి. ఇది రాకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అలేఖ్య, నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రాం? బయటపడ్డట్టేనా? అదేమైనా ఇక్కడికి వచ్చే 3 వారాలు వస్తున్నాను అన్నాగా. పోయిన వారం, ఈ వారం, ఇప్పుడు ఇది 3వ వారం అన్నావు కదా. ఈ 3 వారాలు సంగతి వదిలేసి అంతకుముందు ఎట్లా ఉండేది నీకు? అంతకుముందు బాగా నెత్తి నొస్తుండే, బాగా తలనొప్పి ఉంటుండే. తలనొప్పి వస్తూ ఉండే, ఇంకా కళ్ళు నొస్తుండే. కళ్ళు కూడా నొచ్చాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి. చప్పులు కొడతాం గట్టిగా. ఆమె ఏమైతుంది నీకు? నానమ్మ. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నారు? మీరు యేసయ్యని నమ్ముకున్నారా? నమ్ముకోలేరు సార్. ఓకే, దగ్గరికి రా. పట్టుకోండి. ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్గా వచ్చావు కదా, నీరసంగా. ఏ ఊరి మీద? కామారెడ్డా? ఎక్కడ స్కూల్? ఎక్కడ మీది? జీవదాన్ కామారెడ్డిలోనే. అవునా? అనుకున్నావు కదా నా బతుకు అయిపోయింది, నా పని అనుకున్నావు కదా. ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగలు కొడతాం చూసావు కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కాలు చేయి పడిపోద్ది తెలుసా నీకు ఆ విషయం? కన్ను, చెయ్య, కాలు పడిపోద్ది. చెప్పారా మీకు ముందు? చెప్పలేదు. నీకు చెప్పారు కదా? చెప్పారు. కాలు, చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఇటేపునైతే ఇటేపుని పడిపోతుంది, కాలు పడిపోద్ది, కన్ను మూసుకుపోద్ది, కన్ను రెప్ప కూడా కొట్టరు. ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా నడుస్తారు. ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ఈ ఎలా తప్పించుకుంది అట్లా మొన్న ఒక బాబు ఆడుకోడు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు, ఇక్కడికి మొత్తం పడిపోయింది. ఇట్లా ఆడికి ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3వ సారి కూడా చేస్తారమ్మా అన్నారంట. టీవీలో చూసి
వచ్చారు, వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి మీరు. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి సాక్ష్యాలు. ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు. ఎవరికి రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. అల్లెలు. ఓకే పాప, నువ్వేం చెప్పాలనుకుంటే నీకు అంతా హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ. నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి, ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి, ఎంతమందికి ఆ తలకాయలు బాలుగొట్టయితే ఆ పిల్లలకి. మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తున్నారు, వస్తుంటే ఆ పిల్లకి తలకాయలు గడ్డ ఉంది, ఇమీడియట్గా రావాలి ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు. ఇక్కడ నిమిషంకి పట్టుకొచ్చేస్తున్నారు, బట్టలు కూడా చదువుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూశారు ఇక్కడ అద్భుతాలు. అంతే, వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము. చూసుకుంటే ఆ డాక్టర్ పరిచయం అయిపోయాడంట, ఏమీ లేదు తలకాయలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఏమీ లేదు, అవసరం లేదని చెప్తున్నారు. మేము ఎవరితో కూడా చేయలేదు, ఇలా చేయబెట్టలేదు, ఇలా మాట్లాడలేదు. ఏసునామములో పా అంటే వెళ్ళిపోతున్నాయి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా. వాక్యానికి వెళ్ళిపోదాము. ఆమేన్. హల్లెలూయా. 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒక మాటను చదువుదాము. చూడండి, 10వ వచనము. ఎలీషా, నీవు యోర్దాను నదునికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడొగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపేను. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ 10వ వచనంలో ఎలీషా అంటే ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఒక మాట చెప్తున్నారు ఒక ఆయనకి. ఆయన పేరేంటో తెలుసా? నయమాన్. చెప్పండి, గట్టిగా చెప్పండి. నయమాన్ మాత్రం ఆరాధించడానికి రాలేదు, కానీ ఆయన ఒక అవసరత కోసం వచ్చాడు. ఏంటి అవసరత అంటే, నయమానుకి కుష్టి వ్యాధి ఉంది. కుష్టి వ్యాధి, నయమానుకి కుష్టి వ్యాధి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. కుష్టి వ్యాధి ఉన్నవారు మీరు కళ్ళారు చూసారో లేదో కానీ మేము చూసాం. ఆ కుష్టి వ్యాధి వాడు బట్టలు వేసుకుని కొంతమంది కవర్ చేసుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మురికి వాసన వచ్చేద్దండి. మురికి వాసన భరించలే, ఒక కుళ్ళు కొంపు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది కవర్ చేసుకుంటారు, కొంతమంది కవర్ చేసుకోలేక కట్లు కట్టుకుంటుంటారు. వాళ్ళు వేళ్ళు ఉండవండి, గోళ్ళు. ఈ వేళ్ళకి గోళ్ళు ఉండవు. ఆ వ్యాధి తినేస్తుంది. ఈజీగా వాళ్ళని గుర్తుపట్టవచ్చు, మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవులు తినేస్తాయి, దయచేసి గమనించండి. కాళ్ళు వేళ్ళు తినేస్తాయి. అంతేకాదండి, ఈ బోన్స్ ఉంటాయి కదా, ఈ లోపల మూలుగులు ఉంటాయి మనకి, ఇది హోల్స్ పడిపోయి వీటిలో నుండి చీమి రక్తం కారిపోతూ ఉంటుంది. ముక్కు తినేస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ రూపం వికృత రూపం లాగా ఉంటారు. వారు ఇంత పెద్ద లావు ఎత్తుకున్న వాడు కూడా చిన్నపిల్లడు వాళ్ళలాగా అయిపోతూ ఉంటారు. నరకం. ఇక ఈపు మీద గాయాలుంటాయి, ఈపి మీద గాయాలుంటాయి. చాలా వేదన. ప్రియులారా, ఆ దినాల్లో అంత వైద్యం కూడా లేని దినాలు అవి. ఆ కుష్టి వ్యాధి వచ్చిందంటే వారు ఊరి బయటికి వెళ్ళిపోవలసిందే. పాత నిబంధనలో ఈ యొక్క నయమానుని మనం చూస్తాము, ఇంకా ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వారిని చూస్తాం. వాళ్ళని వారు సమాజంలో ఉండనివ్వరు వాళ్ళని. అయితే
ఈ వాక్యంను బట్టి మనం చూస్తున్నట్లయితే మొదటి 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన ఆ. నయమానుడు ఒకడుండెను. ఆ. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను అతడు గాని మహాపరాక్రమశాలి అంటండి. దయచేసి గమనించండి, ఎవరో నయమాను మహాపరాక్రమశాలంట. చూడండి, సైన్యాధిపతి, అంతేకాదు మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకనే రాజు అతనికి చాలా నమ్ముతాడు, రాజు నమ్ముతాడు అతనికి సైన్యాన్ని అప్పగించి. ఎందుకంటే అతను ఎలా యుద్ధము ఎలా చేయాలి, శత్రువులు ఎట్లా ఇది అనేటువంటిది అతనికి బాగా తెలుసు. తను కూడా పరాక్రమం గలవాడు. కానీ అతనికి కుష్టి వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలకు ప్రతిఫలం దొరకలేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. మరి ఇశ్రాయేల్ దేశపు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చుకున్నాడు. యుద్ధం చేసినప్పుడు అక్కడ వాళ్ళని ఓడించి ఒక చిన్న అమ్మాయి బాగా అందంగా ఉండదు. ఇశ్రాయేలు చాలా అందంగా ఉంటారు, బైబిల్లో ఉంది. వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఇశ్రాయేలీలు. అసలు అభిషేలోము గురించి చెప్పినప్పుడు కానీ, బెన్యామీను గోత్రుడైనటువంటి సౌలు గురించి చెప్పినప్పుడు బైబిల్లో వాళ్ళ అందాన్ని గురించి వివరిస్తాడు దేవుడు. చాలా అందంగా ఉంటారు. మీరు ఇశ్రాయేలీలు వాళ్ళ దేశపు వీడియోలు కానీ ఫోటోలు కానీ చూడండి. అసలు వాళ్ళ హైటు, వాళ్ళ కలర్, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క జ్ఞానము చాలా బాగుంటుంది. ఏమో మనకు తెలియదు కానీ ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయమని అయితే బైబిల్లో ఉంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచనం ఇది. ఇశ్రాయేల్ గురించి ప్రార్థన చేయండి. ఆ ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేసినటువంటి వారు వర్ధిల్తారని కూడా ఉంది. అర్థమైందా? ఇజ్రాయేల్ దేశం ఇప్పుడు కాదు, అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క సంతానం ఇశ్రాయేలీలు, యాకోబు యొక్క సంతానం. వారు ఆనాడు ఈజిప్టులో ఉన్నారు. అక్కడే వాళ్ళు పోరాటం స్టార్ట్ అయింది వాళ్ళకి. ఆ ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు. జనాభా అక్కడ విస్తరించటం వలన ఐగుప్తీయులు వీళ్ళు గట్ట మనకు విరోధంగా ఏమైనా ఉంటారేమని వాళ్ళని అక్కడే హతమార్చేయాలని చెప్పి, ఆడపిల్లలు పుడితే ఉండనిద్దాం, మగ పిల్లలు పుడితే చంపేద్దాం అనుకున్న రోజులవి అలా జరిగినాయి కూడా. ప్రియులారా, అక్కడే పోరాటం స్టార్ట్ అయింది. వారు ఎలాగో దేవుని కృపను బట్టి ఆ దినాల్లో మోషే జన్మించాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి వచ్చేసి వేరే చాట ఉన్నప్పుడు దేవుడు ఆయనతో ప్రత్యక్షమే మాట్లాడి మరలా అదే ఐగుప్తుకి పంపించారు. ఆ ప్రజలందరినీ కూడా మోషే ఐగుప్తు నుండి కానాను తీసుకొచ్చేసాడు. చప్పట్లు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యలో అందరు రాజులతో పోరాటం వాళ్ళకే. తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ బౌండరీలు పెట్టుకుని బ్రతుకుతుంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒకటే, ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని అసలు మ్యాప్ లేకుండా చేసేద్దామన్న ఒక ప్రయత్నంలో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి ఇంకా యుద్ధాలు అక్కడ జరుగుతున్నాయి. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. మనకి గ్యాస్ పెట్రోల్ కూడా అక్కడి నుంచే రావాలి కాబట్టి ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చాలామంది ఇప్పుడు టీవీలో చూస్తే గ్యాస్ ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. పాకిస్తాన్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగులు వచ్చి 30% ఎంతో కట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఇండియాలో కూడా హోటల్స్ తర్వాత హాస్టల్లో కూడా ఇప్పుడు టిఫిన్స్ కొంచెం ఇబ్బంది, కొంచెం భోజనం వరకు ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నా దేవుడు దయ వల్ల అందరం కొంచెం బాగానే ఉన్నామని అనుకుంటున్నాను. జబ్బులు కొట్టి ప్రభుని కనపరిచాడు. ఆ పోరాటం అది.
అక్కడ వాళ్ళ అందాన్ని గురించి చెప్పి ఈ మాటలని చెప్పాలి నేను చెప్పపోను. వాళ్ళు తల మొదలు పాద వరకు లోపం లేని చాలా అందంగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు వారు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలేని మగపిల్లలేని భేదం లేదు. మాకు మగపిల్లలే ఆర్మీ ట్రైనింగ్కి వెళ్తారు, ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. అక్కడైతే ప్రతి ఇంట్లో ప్రతి వారు కూడా ఆర్మీలో ట్రైనింగ్ పొందాలంట. చిన్న దేశమైన ప్రపంచాన్ని జయించగల గొప్ప శక్తి అక్కడ ఆ దేశానికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడువాడు, అందరూ చెప్పండి, కునుకడు నిద్రపోడు. చెప్పండి, ఏం చేయడు? కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి, మిమ్మల్ని నేను కాపాడుతాను. ఎందుకంటే అబ్రహాముని జ్ఞాపం చేసుకుంటూ, ఇస్సాకుని జ్ఞాపం చేసుకుంటూ, యాకోబుని జ్ఞాపం చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని ఈరోజు కూడా దేవుడు ఆ యొక్క మాట తప్పకుండా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక బాంబుల పేర్లు వాటి పేర్లు నాకు తెలియదు, కానీ మిషన్స్ అంటారు. మొన్న 150 మిషన్స్ ఒకసారి ఇజ్రాయెల్ మీదకి వెళ్తే ఆకాశంలో, ఎందుకంటే అది ఒక్కటే పేలితేనే ఎంతో ప్రమాదం అంట, ఎంతోమంది చనిపోతారంట. అర్థం పరదలు అది ఒక చాట ఏమంటే ఇంకో చాట పడుతుందంట. అది అలాంటిది 150 ఒకసారి విడిచిపెట్టినా కూడా వాళ్ళకి ఏమీ ఒక మనిషి ప్రాణం కూడా పోలేదు. దేవుడు కాపుదల. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నాకు ఎక్కువ తెలీదు, ఏదో కొద్దిగా ఎవరైనా చెప్తున్నది వింటా, కొంచెం విన్నది అది మనసులో ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయమన్నారు. ఇశ్రాయేల్ గురించి కాదు, అన్ని దేశాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అమెరికా ఇప్పుడు జోక్యం చేసుకుంది, ఇప్పుడు ఇజ్రాయేలు, అలాగే ఒక అర్థాలు, ఇదంతా రకరకాలుగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అక్కడి నుంచి మనకి మెయిన్ గ్యాసు, పెట్రోలు, ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్, అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఎండి అజీము
సూర్యాపేట నుంచి వచ్చారు. ఎక్కడ అజీము, ఎక్కడ ఎండి అజీం, ఎండి అజీం రండి తల్లి. మెడ తిప్పడం, కడుపులో తిప్పడం, వాంతులు, పడిపోతుంది, ఎడమ వైపు మొత్తం నొప్పి, రోజు సాయంత్రం పడుకుని ఉన్నప్పుడు తలనొప్పి, అన్ని శరీరం అంతా తగ్గిపోతాయి. మీరే రండి, పర్లేదు రండి. ఆమేన్, హల్లెలూయా. సాయంత్రం పడుకునేటప్పుడు తలనొప్పి, పైకి తీసుకురండి, శరీరం అంతా అంతా ఏముంది, భయం, గూగులు, భయం, ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 7th చదువుతుంది సార్ పాప. ఒకటే ఉందా? 2 పాపలు సార్, 7th 6th. సరే, మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? ఇట్లా మీరు చేశారా? చెప్పారు సార్, మా మర్దలోళ్ళు మరిపడ బంగ్లాలో ఉంటారు సార్. ఇక్కడ రండి, మీ మర్దలు ఉంటారా? వాళ్ళకి ఇక్కడ అద్భుతం జరిగిందా? అవునవును సార్, వాళ్ళ అత్తని తీసుకొచ్చారు సార్. వాళ్ళ అత్తని తీసుకొస్తే బీపీ అవన్నీ కంట్రోల్ అయినాయి సార్. మా మర్దలో అత్తని తీసుకొచ్చిర్రు. అక్కడ వేరే పద్మ అనేట ఒక ఆమె ఉంది, వాళ్ళందరికీ అన్ని మంచి జరిగినాయా? మంచి జరిగింది సార్. ఈ మీకు చాలా హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? వెళ్తే హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? చాలా హాస్పిటల్ అటు ఇటు తిరిగినాం సార్. తిరిగారా? 7-8 ఏళ్ల నుంచి చాలా బాధలు సార్. లేనిదంటూ లేదు సార్. అవును, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు. మామూలుగా ఉండండి. సాయంత్రం ఉంటే ఏదో ఒకటి అంటనే ఉంటది. మేము ప్రశాంతంగా చూడండి. 360 రోజులల్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు, ఇక్కడ మీకు ఏమి నమ్మకం వచ్చింది? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది సార్. ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం తగ్గిపోతుంది. 100% అంతేనా? తగ్గిపోతుంది. అంతేనా? 100కి 100 కాదు, 100కి 1000. మీకు ఇక్కడ మంట మండుతుందా? మీకు మంట మండిద్దా? మండిద్ది. దాంట్లో రాయలేదు. ఇక్కడ అంతా ఒకసారి ఇలా గుంజినట్టు అవుతుంది, దగ్గరికి అయిపోతుంది శరీరం. అవునా? బ్యాగ్ అందుట్లో రాశారా? రాయలేదు. అవి గుర్తురా? మనమున్నాం కదా అన్ని గుర్తు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇక్కడ నుంచి చూడండి సిస్టర్, ఆమె ఈమెకి బ్యాగ్ మొత్తం హీట్ అయిపోద్దండి. అవునా? ఓకే, హల్లెలూయా చెప్పండి చప్పట్లతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నన్ను చూడు, అలాగే చూడు, హల్లెలూయా. చూడు, వాపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడే. పట్టుకోలేదా? ఆమేన్, ఆమేన్. వెళ్ళు, అటు ఇటు తిరిగాక కూర్చో. ఆమేన్, చప్పులు కొట్టండి అండి. ఇప్పుడు ఆయనకి ఇవ్వండి, మైక్ చూడండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అసలు ఏంటి ఆయన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అది ఆమెకు కొంచెం చేతబడేది అనుకున్నాం సార్. మేము ఎక్కడికెక్కడికో తీసుకుపోయాం. ఆమె దగ్గర బ్లడ్ కూడా తక్కువ ఉంది, మీకు ఇవ్వాలని చెప్పారా డాక్టర్లు? చెప్పలేదు సార్. బ్లడ్ తక్కువ ఉంది సార్. ఆమె బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆ బ్యాక్ మొత్తం ఇలా గుంజు పట్టేస్తుంది, అంటే కదలనివ్వదు అన్నట్టు. ఇదంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, మోకాళ్ళలో, కడుపులో, నడుములో గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఈమె అన్కాన్షియస్ లో ఉండిపోద్ది, ఇక పడుకుంటే లేగదో. రాత్రి పండుకొని అన్కాన్షియస్ అంటే ఒక అర్ధ గంట వరకు అట్నే. అది ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చేసారు. సపోర్ట్ కొట్టండి. మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తాను. లెఫ్ట్ మొత్తం వస్తుంది సార్, మొత్తం గుస్తుంది అంటుంది సార్. ఇప్పుడు ఉందా చూసుకోమ్మా లెఫ్ట్. అమ్మా ఇప్పుడు మీరు ఎంత రిలీఫ్ ఉన్నారు? ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు చెప్పమ్మా, ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు బాధ? 8 సంవత్సరాలు. మీరు ఏంటి ఎండి అంటే ఏంటి? మహమ్మద్. మీ వారు ఏం పని చేస్తారు? మీ వారు ఇక్కడికి రండి. ప్రైవేట్ స్కూల్ సార్, స్కూల్ టీచర్ సార్. మీరు ఇంతమంది అద్భుతాలు జరిగితే తీసుకొచ్చారు, లేదంటే మీరు తీసుకురాబోదు ఇక్కడికి. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఓకేనా? ఓకే సార్. దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. రిలీఫ్ ఉంది చెప్పండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం చెప్తారా? ఏం ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు తలలోది ఫ్రీ చేసేసిన కాదు, మనశ్శాంతి లేదు, అది కూడా చేస్తాను. ఇంకా మీరు వదిలేండి. లోపల నుంచి బిద్దా తిరుగుతుందా? ఇప్పుడు షేక్. ఓకే, ఇంకా చేద్దించండి కిందకి. ఇవి ఓకే, ఇంకా అట్లా అంటదా? అంతేనేది. ఓకే, ఇంకా ఏం లేదు, గ్యాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి తెలుసు కదా. ఓకే, కుండలు బరువు ఉంటుందా?
ఇప్పుడు మొత్తం పోయింది చూసారా? ఇది బాగా నొప్పి లేస్తుంది సైడ్ లేదు, అసలు ఎప్పుడు ఉంటుందా నొప్పి? ఈ మధ్యలో ఈ సంవత్సరం కాంచి నొప్పి వచ్చింది, 8 సంవత్సరాల కానీ తల నొప్పి సార్. చేతగా ఎంతమంది పిల్లలు అన్నారు? 2 పాపల్స్. ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం, మొత్తం వెళ్ళిపోకండి, ఉండండి, ఓకేనా? పట్టుకొని మళ్ళా అమ్మ మంచిగా ఫ్రీగా అయిపోతున్నావు చూసుకో. చప్పట్లు కొట్టండి కదా. ఆమె ఒకసారి వదిలేండి, ఫ్రీ ఉండదు. ఆమె వంగడికి వచ్చి వీళ్ళు వంగండి. ఆమె ఆమె ఇప్పుడు మైకి ఇవ్వండి. ఎంత బాగున్నారో చెప్పండి. ఇన్ని సంవత్సరాలకి ఇంత రిలీఫ్కి ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడే ఎన్ని సంవత్సరాలుగా ఇంత ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? అది చెప్పండి. 10 సంవత్సరాలకు సార్. తర్వాత ఇప్పుడు కదా ఇవన్నీ పట్టేసి ఇదంతా గుంజేసి ఇదంతా నరకం కదా. ఎగరండి, నాలాగా మీరు ఎగరగలరా? ఎగరండి ఇప్పుడు. హల్లెలూయా, చేతులు పైకెత్తాలి. ఓకే బ్రదర్, టీచర్ గారు ఏంటి అంత ఓకే కదా? మీ మిస్సెస్ ముఖం చూడండి. ఇంకా మేమేం చేయాలో చేస్తాం, మాకు ఇంకా ఉంది, అయిపోలే. హల్లెలూయా అనండి. చర్చికి వెళ్ళరా? మీరు వెళ్ళాలి, చెప్తే నాకు తర్వాత మాట్లాడతా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఓకే, హల్లెలూయా. దేవకుమారి ఏలూరు నుంచి వచ్చారు. గుండెలో రంధ్రం, బ్లాక్ అయ్యాయి, గ్యాస్ ఎక్కువ. ఇప్పుడు శరీరం నొప్పులు, చేతబడి శక్తులు, కుమారునికి పిల్లలు లేరు. తల్లి రా, ఇక్కడికి రా. కుమార్తెకు గుండెల్లో నొప్పి. ఎక్కడున్నారు అందరూ? ఎక్కడ పరిగెత్తుకుని రావాలి, పరుగుల మీద రావాలి. ఇక్కడ చాలా గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒక పాప 3 ఉన్నాయి గుండెల్లో రంధ్రాలు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా వల్ల కాదని తీసుకొస్తే ఆ తల్లి చచ్చిపోయింది. 12 సంవత్సరాల పిల్లనే. రాత్రులు టాయిలెట్ కూడా ఆయన తీసుకురావాలి, స్కూల్కి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ టీవీ ప్రోగ్రాం చూస్తారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయవాడ 3 రంధ్రాలు హార్ట్లో. 3, 1 కాదు 2. ఒక్క ప్రార్థనకి 2 రంధ్రాలు కంప్లీట్గా మూసిపోయినాయి. చప్పట్లు కొట్టండి. హలో, ఈరోజు ఆ పాప నడుచుకుంటూ స్కూల్కి ఓన్గా వెళ్ళిపోతుంది. గుండెల్లో నొప్పి ఎవరికి? ఆమె ఓకే, పడుకో. ఆమె వాటర్ తీసుకో. థ్యాంక్ యూ జీసస్. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమె జాగ్రత్త. ఆమె గ్యాస్ అండి, బాగా తేపులు అసలు. ఆమె ఇక్కడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఇదంతా నొప్పండి, పట్టేసినట్టు. ఇప్పుడు ఉందా చూడు? లేదండి, లైట్గా ఉంది. ఆమె ఏం పేరు? దేవకుమార్ అండి. ఉందండి, కిడ్నీలో కణితి వచ్చింది అన్నారండి. దాంట్లో రాసావా? రాయలేదు. పట్టుకోండి, పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఈ బిడ్డ మీద దిగొచ్చును గాక. ఆమె ఊపిరి పీల్చుకో. గట్టిగా పీల్చో. చూడు ఎక్కడ పెయిన్ ఉందో చూడు. మళ్ళా ఎక్కడుంది పెయిన్? పట్టేసినట్టు. ఎక్కడ? ఓకే, చేతులు అలాగే పెట్టుకో. టైట్ అవుతుంది, ఇది టైట్ అవుతుంది. అది పెట్టేసినట్టు కాదు, పట్టుకో. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆమె చూడు, పొట్ట మెత్తబడిందా? ఇప్పుడు ఇక్కడ నొప్పు, అది గ్యాస్. అది ఇక్కడ తన్నుతుంది. అది గుండె నొప్పి కాదు. ఏ డాక్టర్ చెప్పారు నీ గుండె నొప్పి అని? గుండెలో నరంలో బ్లాకేజ్ వచ్చింది అన్నారండి. నీ పేరు మళ్ళీ చెప్పు. దేవకుమార్ అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవకుమార్ మీద దిగొచ్చును గాక. చూడు, మొత్తం పరుగులు టేస్ట్ చూడు. మీరేంటి మామూలుగానేనా? అమ్మగారినండి. పాపకు 3 రోజుల క్రితం మీకు ఫోన్ చేశాను. భర్త లేడు, పాపకు అలా ఉంటుందని రేత్రి పూట చేశానండి. గుండెల్లో బ్లాక్ అయిందన్నారు. 5-6 అవునండి, 7-8 సంవత్సరాలు మట్టి. 2 ఆడపిల్లలు కూడా పెంచుకుంటాక ఓపిక లేదని చెప్పాను. అయితే 7-8 సంవత్సరాలు మట్టి అట్టాగే బాధపడుతున్నాము. లాస్ట్ చూపించుకునే వాటికి మా బాబు అండి, కొడుకా? అవునండి. మీ మదర్ చాలా బాధపడుతున్నారు. ఏదో పిట్టలు కూడా అరుతాయంట కదా? పిట్టలు అరుస్తాయా? మీరు చెప్పారు నాకు, మీకు గుర్తుండదా? ఉందా? పిట్టలు ఏలూరు సిరెడ్డి కాలేజ్ దగ్గరలో
అవునండి అదే కొత్త బస్ స్టాండ్. అవునండి. ఇంత జనంలో నేను ఎలా గుర్తుపడతాను నేను? గుర్తుపట్టారా? అది మంచిదోడు, నేను మంచోడు కదా. అయ్యగారండి, అందుకే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకోకుండా నేను ఇంట్లో కోర్స్ చేసి అయ్యగారి ఈ దగ్గరికి రోగాలు ఏమేమి ఉన్నాయి ఆయనకి? రోగాలు ఏమేమి ఉన్నాయి ఈమెకి? మొత్తం టేపులు, గుండెలో నొప్పి, గుండు బ్లాక్ అయిందన్నారు, ఓకే. కిడ్నీ పక్కన చిన్ని కణుతన్నారు, అదేం చేయదులే కరిగిపోతుంది. గుండె సమస్య ఉంటే ఇలా చిటికేస్తే ఆపేస్తా. ఓపెన్ సర్జరీలు అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి, నీకు ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో చెప్పు. ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఇబ్బంది లేదు. అసలు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ ఉంటావా? ఏదో లాగా ఉన్నావు కదా. లేదండి. హ్యాపీగా ఉంటావా? ఉంటాను. పని చేసుకుంటావా? ఇంకా అదేమి లేదు నీకు, సరేనా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పూర్తిగా వెళ్ళిపోయింది, ఏమీ లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరే మీరు ఫోన్ చేయొచ్చు నాకు. పౌలైన వారం వచ్చి స్వామి చేసి ప్రార్థన చేయించుకున్నాను. క్రియేటిన్ తగ్గింది, గడ్డ కొంచెం కరిగింది. అమ్మ మీరు రండి తల్లి. అయ్యా రండి, వచ్చేస్తున్నారు కదా నడుచుకుంటా. చప్పట్లు కొట్టాడు. కొడుకు వచ్చాడా? కుమారుడు ఎవరైనా వచ్చారు? వీళ్ళతో ఇంకెవరైనా వచ్చారా? మీరిద్దరే వచ్చేసారా? అయ్యో ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మరి పౌలయ్య గారు దేవుని సేవ చేస్తారు. ఎక్కడమ్మా మీ సేవ? మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఇప్పుడు ఈయన పాస్టర్ గారిని పట్టుకొచ్చినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం? ఆయన పట్టుకొచ్చినప్పుడు అసలు ఆయన చనిపోయి ఉండాలి. మా ఇంటికి ఆరతపోయింది, సంతూరు సర్వాయిపేట. అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఒక హాస్పిటల్లో 40 రోజులు ఉన్నాము, ఒక హాస్పిటల్లో 28 రోజులు ఉన్నాము. ఏం గ్యారంటీ లేదు. చూస్తూ అందులోనే ఒకరోజు రూమ్కి వచ్చి మాకు ఏరే వాళ్ళు మాకు టీవీ లేదు, వచ్చి నేను అలిసిపోయి ఇట్లా టీవీ పెట్టినప్పుడు అయ్యా వాక్యం చెప్తుండు, పిల్లలు లేదు. అయితే ఆయన భయంకరమైన పరిస్థితి అయినది. నేను ఓల్డ్ రూమ్కి పోయి కొంచెం తానం చేసుకొని వస్తాను. ఆయన అక్కడిని హాస్పిటల్ వదిలేసి ఇంటికి పోయినా. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ పోయినా దేవుని దయని అసలు వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కదా. పిల్లలు ఏమంటారంటే, నువ్వు కరుసు అవుతుంది మమ్మీ, మనకు ఎవరు కారిస్తలు, మన నాన్న ఎట్లా తీసుకుపోతాము అని ఏడిసిళ్ళు. ఒక బాబు అన్నాడుగా అంటే, ఎంత కరుసన్నా కానీ నాన్న మనం ఒక్కసారి పోదాం, ఒక్కసారి పోయొద్దాము అని అన్నాడు. అంతే, ఒక్కసారి వచ్చినాము. ప్రార్థన చేసిండు. ఆ రోజు రాంగా ముక్కుల పైపు, మూత్రంలో పైపు తీసుకొని వచ్చినప్పుడు కనీసం ఆయనని ఇట్లా తీసుకొచ్చి ప్రార్థన చేసిండు నాన్న. అప్పటి నుండి ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గిపోయింది ఆయనకు. అంతేకాదు 3 గ్రాముల బ్లడ్ రక్తము ఎక్కితే డయాసిన్ చేసినప్పుడల్లా బ్లడ్ ఎక్కియాలి. ఒక్క ప్రాబ్లం కాదు, ఊరియం తక్కువైంది, క్రియాటిన్ పెరిగింది, మళ్ళీ తర్వాత సోడియం తక్కువైంది. గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇది ఇక్కడ దేవుడు తన ప్రవర్తనని పంపి ఇక్కడ బెతెస్దా కాడి స్వస్థత నేను అనుభవించాను. ఇది నాకు దేవుడు చేసిన మేలు. ఈ దైవజనుని పుట్టించిండు ఈ పామన కొరకే అని నేను గుర్తించాను. నాకు కూడా ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధ, నాకు కూడా లివర్ నార్మల్ చేశాడు అక్కడ. అసలు చూడండి, బుక్కులో పైపు, టాయిలెట్ పైపు, ఈ పైపులన్నీ వేసుకుని వచ్చారు. వాపులండి, ఈ చేతులు వాపులు, కాళ్ళు వాపులు, 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత ముడతలు వచ్చినాయో చూడండి. చేతులు కడప తడిసి ఈయన తొడలకు రోజు దినం తప్పిడిచి దినము డయాసిన్ చేపించేది. డయాలసిస్ చేయించుకున్న మనిషిని పట్టుకొచ్చారా? అవును మరి. వచ్చి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ? 2 నెలల నుంచి అయిపోయింది నాన్న. ఫ్రీ అయిపోయిందా? డయాలసిస్ లేదు. వచ్చిన నాటి నుంచే వచ్చిన పేరు చేసుకొని పోయినాము. 2 కిడ్నీలు పాడైపోయినంటే చేతులు వాపులు, కాళ్ళు వాపులు, మనిషికి చెయ్యాలన్నారు. దాన్ని బట్టి మాట్లాడటానికి లేదు. ఉట్టిగా వచ్చారు. అక్కడ ఉన్నారు, పడుకోబెట్టారు కదమ్మా. అక్కడ సేవకులు మహారాష్ట్రలో సేవ చేస్తారు. ఎక్కడ మహారాష్ట్రలో? ఎక్కడ? సిరివంచ దగ్గర చేస్తారు. చర్చి కూడా కట్టారు ఇట్లాగా. అయితే ఇక్కడికి వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. కొడుకు తీసుకొచ్చారు, 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి, తీసుకొచ్చారు. మొన్న వీళ్ళు ఆ మహారాష్ట్ర వెళితే అయ్యే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనంట అనుకున్నారంట అక్కడ సేవ విశ్వాసులు అందరూ కూడా ఆయన చచ్చిపోయి ఉన్నాడు ఈ పాడికి అన్నారంట. అంతేనయ్యా? ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చప్పటి కొట్టాడు. ఒక శవము నడుచుకుంటూ పోతే అలా ఆశ్చర్యం చూస్తారు. అట్లా ఎట్లమ్మా అది? ఒక ఊర్లో బాడి కాడికి వచ్చినట్టు వచ్చి 1 గంట సేపట్లో మా దగ్గర ఉన్న సేవకులు కూడా ఇదేమి చంత్రం అని ఏడిచిండ్రు. మహిమ కలుగునుగా. ఎందుకంటే కిడ్నీలు ప్రాబ్లం. ఇంకోటి ఏంటి గడ్డ అంటున్నారు, అది క్రియాటిన్ అట్లా చేసింది కదా, డయాసిన్ వేసినాం కదా, దాన్ని బట్టి కొంచెం గడ్డగా ఉన్నది. అడంతే పోయింది. అది కూడా పోయింది కానీ కొంచెం ఉంది. ఎంత విశ్వాసం అంటే అసలు వాళ్ళని నేను రమ్మను ఏమనలేదు.
ఎక్కడ మహారాష్ట్రలో చెప్తుంటే అది ఇంకా ఇంతలోనే ఉన్నాయి. అప్పుడు తెల్లగా పాలిపోయి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు కలర్ వచ్చేసారు, మామూలుగా ఉన్నారు. ఇంకా ఈ రోజు మరి వచ్చారు కదా పాపం, ఎల్లైనా మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిజంగా మరణము తప్పించడం యెహోవా వశమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. హల్లెలూయా. మరణము తప్పించడం యెహోవా వశమైంది. దేవుని సేవకులు, అసలు కొంతమంది సేవకులు, మొన్న ఒక ఆయన ఇక్కడ నల్గొండలో ఉంటాడు, ఆయనకి కిడ్నీ 2 పాడైతే వాళ్ళందరూ చెప్పారు, అయ్యా సేవకుడి దగ్గరికి వెళ్ళంటే పోజు కొట్టాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇక్కడే వచ్చారు, అయ్యా రాయ్య బతికిస్తాడంటే పోజు కొట్టి నాకు ప్రేయర్ ఉంది, నాకు పెళ్ళి ఉంది అని పోజు కొట్టాడు. సాయంత్రంగా చచ్చిపోయాడు, 2 కిడ్నీలు పేలే. కొంతమందికి గర్వం ఉంది చాలా. ఇలాగ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన భార్య ఆయన ఖమ్మం వాళ్ళది, వాళ్ళిద్దరు పాస్టర్లే, భర్త భార్య. ఆమెకి కిడ్నీలో ప్రాబ్లం ఉందయ్యా, దేవసేవుడి దగ్గర తీసుకెళ్తాం రా అంటే ఆయన తీసుకురా, భార్య చచ్చిపోయింది. చూడండి ఎంత గర్వం ఉండొద్దండి. ఎవరికి దేవుడు ఒక వరం ఇచ్చారు నాకు, అంతే. ఇది హాస్పిటల్ మించిన వరం. ఇది లక్షల కోట్లు పెట్టినా కూడా అక్కడ జరగకపోతే ఇక్కడ నిమిషంలో క్లోజ్ అయిపోద్ది. మరి సేవకుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుడు నేను కూడా ప్రార్థన చేసుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఇంత వాపులు, ఈ బ్లడ్ లేకపోవటం, 2 కిడ్నీలు పోయినాయి. ఇప్పుడు కొంచెం ఆహారంలోకి వెళ్ళాడమ్మా. నువ్వు ప్రార్థన చేసి కొంచెం పెరుగుతున్న అన్నం పెట్టన్నాం కదా, అప్పటి నుంచి అన్నం తింటాడు. అప్పుడు దాకా పడింది కదా, అది ఇప్పుడు కూడా జలుబు వస్తుంది కదా, అది రావాలి, ఇంకా మొత్తం రావాలి. అది వచ్చాకే ఇది మరి దానివల్లనే ఇదంతా ఉంది. కిడ్నీల మీదే నేను ప్రార్థన చేస్తే కిడ్నీ మీద ఉన్నటువంటిది, ఊపిరితిత్తుల మీద ఉన్నది, గుండె మీద ఉన్నది, పేగులో ఉన్న డస్ట్ వాంటు రూపంలో నంజులాగా కారిపోతాయి. అది ఉన్నప్పుడు వస్తుంది కొద్దిగా. యేసునామములో మొత్తం పోగునుగా కామే. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసురత్నం గారు పిడుగు రాళ్ళ మోకాళ్ళ నొప్పులు నడు. యేసురత్నం గారు మీరేనా? ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. హల్లెలూయా. దా త్వరగా రా. నువ్వే మరి ఇంకోరు? ఏం పేరు నీ పేరు? చప్పలు కొట్టండి. ఒక అద్భుతములు దేవుడు ఎలా చేయగలడు. హల్లెలూయా. త్వరగా రావాలి. ఈ పాప మాకు 12 సంవత్సరాల క్రితం తెలుసు. ఈ చర్చి కట్టినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు, అంతవరకే. తర్వాత వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా అయిపోయాము. నీ పేరేంటమ్మా? కృపారా. నేను పెట్టానా పేరు? బాప్టిస్ట్ నేనేనా? ఓకే. 12 సంవత్సరాల క్రితమా? 14 సంవత్సరాల? 12 సంవత్సరాల క్రితమా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా అప్పుడేనా? అప్పుడు పెళ్లి చేసుకున్న కానీ ఇక్కడ రాలేదా? ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది, అయితే ఎగ్స్ లేవని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఎగ్స్ 3 మంచిగా వచ్చినాయి, చాలా క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓ మై గాడ్. నువ్వు ఒకటి చెప్పు, మీ స్పాన్సర్ చేసిందిలే, మన దగ్గర మొహమాటం ఉండదు, సేవకి సహకరించాలి. నువ్వేమనుకున్నావు, మనసులో అనుకున్నావు చెప్పు. నీకు అద్భుతాలు పక్కన పెట్టే, నువ్వేమనుకున్నావు? వచ్చావు కదా, స్పాన్సర్ కూడా చేశాను కదా, హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకుంటే ఏమన్నారు? ఫస్ట్ చూపించుకుంటే గర్భసంచికి లేదని చెప్పిండ్రు. ఫస్ట్ గర్భసంచికి దారి లేదు, ఒకటే. ఇప్పుడు దారి లేదు, గర్భసంచికి దారి లేదు, కానీ స్కానింగ్ తీస్తే ఎగ్స్ అయితే ఉన్నాయమ్మా, మంచిగా ఉన్నాయి, 3 ఎగ్స్ మంచిగా వచ్చినాయి. అంతమంది ఏమీ లేవు. నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగావా లేదంటే ఎక్కడే చెప్పావా? ఏమని చెప్పావు? అయ్యగారు చాలా కష్టం అని చెప్తుండ్రు, మా భర్త ఇట్లా చర్చికి వెళ్ళినా ఏం అవుతలేదు కదా అని ఆయన అంటున్నాడు. అయ్యగారు నేనేమన్నా? ఏం కాదు, మంచిగానే అవుతుంది అని చెప్పిండు. ఓపు పట్టు. చప్పలు కొట్టండి గట్టిగా.
ఎగ్స్ వచ్చేసి ఆ ద్వారం కూడా యేసునామములో సరిగుండమ్మా, యేసునామములో కూడా పట్టుకోండి అమ్మా. ఈ ద్వారం తెరవబడును గాక. పట్టుకోండి. యేసు రక్తమే జయం. నిరాశ అంతా వెళ్ళిపోవాలి యేసునామములో. పట్టుకోండి అమ్మా. ఫైర్ యేసు రక్తమే జయం. ఫైర్ ద హోలీ స్పిరిట్. వదిలే. ఆమేన్. కడుపు మీద చేపెట్టుకోసి కొంచెం కిందకి. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. గర్భసంచి ద్వారం ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. చప్పలు కొట్టండి. సాతాను ప్రభావాలన్నీ పూర్తిగా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మీ నాన్న ఇంట్లో నుంచి పరుగులు ఎడతాడు కదా. మా నాన్న అసలు చనిపోయేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నకి బాగా పిచ్చి లేచింది. అయ్యగారి ద్వారానే బ్రతికింది మా నాన్న. వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఇంత గుడిసెలు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందా ఇల్లు? మీ వల్లనే. హల్లెలూయా. అవునవును. అప్పుడు 500 కానుక ఇచ్చారు, గుర్తుంది. అంటే వీళ్ళు చాలా కష్టాల్లో బీదల్లో ఉన్నారు కదా. అందరికి వచ్చింది కదా, చాలా మందికి. మన సంఘాసులకు చాలా మందికి వచ్చింది. అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. 12 సంవత్సరాల తర్వాత కలిసావు. పిల్లలు లేకుండా వచ్చావు. పిల్లలతో వచ్చి ఉంటే అది వేరే సంగతి. పిల్లలు ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిండ్రు కదా గారు, పిల్లలతోనే వస్తా. ఎట్లా అంటే నేనేం బాధపడను కానీ ఇలా ఎవరెవరు అయితే ఎట్లా ఉంటారో. నిజంగా చెప్పాలి అంటే మా నాన్న చనిపోయేవాడు. బాగా పిచ్చి లేచింది అసలు. నన్ను అరుపులు కేకలు, నన్ను గొంతు విసుకనికే వచ్చిండు. అయ్యగారు అని నేను మొత్తుకున్నా. అయ్యగారు వచ్చి ఆయన ఆఫ్ చేసి ప్రేయర్ చేసి మా నాన్నకు ఎలా అరుపులు అంటే అందరూ వెళ్ళి ఆ గుడిసెలు కూడా ఉండని వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కదమ్మా. మా ఇంట్లో పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నా. ఒక రోజు పెట్టుకున్నారు. అప్పుడు ఆగిపోయినాయా? చప్పులు కొట్టాను గట్టిగా. నైట్ అంతా మా ఇంట్లో పెట్టాను కదా. వీళ్ళెవరు అనుకోలేదు. నాకు నా మనసు అలాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా మీ చిన్న అబ్రహం అని పెట్టాను. అతను కూడా అట్లాగే. ఆయన పేరేంటి? శ్రీరాములా? జకరే ఆడుగా. హల్లెలూయా. దేవునికి మాట ఎనలే. ఇక్కడ కుళ్ళిపోయి వచ్చింది. స్వాట్లో తగ్గించాను. రాకుండా తగ్గిపోయింది. వీళ్ళ పిన్నమ్మ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికే కుళ్ళిపోయింది. కాలు మొత్తం తినేసింది. క్యాన్సర్ వచ్చింది. అదా గిజుగిజు ఉంది. తగ్గించేసిన ఒక్క రోజులోనే ఇక్కడే. అయితే వాళ్ళకి ఏదో మిల్లర్ ఉంది. ఇక్కడ ప్రార్థన రాకుండా మిల్లర్కి వెళ్ళింది. సెలవు. ఆమె అన్ని దేవుళ్ళ కాడికి తిరిగిందా? అది సెలవు ఇచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు ఓకే కదా, బాగున్నావు. వెళ్ళి గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. లాజరు నువ్వేనా? లాజరా? ఓకే, లాజరు. నీళ్ళు ప్రాబ్లం గురించి వచ్చానయ్యా. ఈయనెవరు? చిన్న కొడుకునండి. ఈయన పెద్దోనండి. ఇంకొక మనిషి. ముగ్గురు కొడుకులు అయ్యా. ఇంకొక మనిషి ఇవ్వలేదయ్యా. ఎక్కడ పని చేస్తారు మీ కొడుకులు? నెల్లూరులో చేస్తున్నారు. మీ ఇద్దరు మాట్లాడదు. ఏ ఊర్లో? ఎక్కడ? నెల్లూరులో చేస్తున్నాండి. నెల్లూరు. ఏం చేస్తారు? కార్లు, స్పేర్ బాటిల్. ఇద్దరులో ఎవరు పెద్దోళ్ళు? రైట్. చప్పట్లు కొట్టాను ఒకసారి. వీళ్ళు నాకు ఫోన్ చేశారు. అందుకే నేను ఇప్పుడు వీళ్ళెవరు ఇప్పుడు గుర్తుపడుతున్నా. వీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? నెల నుంచి అయ్యా. జనవరి నెల నుంచి అయ్యా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చేసారా? ఓకే. మొన్న నెల 3వ తారీఖున పెట్టిన. 3వ తారీఖు వచ్చారు కదా. అప్పుడు ఏం బాధతో వచ్చారు? కిడ్నీలు డయాలసిస్ జరుగుతుందని వచ్చామయ్యా ఇక్కడికి. ఈరోజు చాలామంది చాలా మోసపోతున్నారు. అది వీళ్ళు మాకు ఫోన్లో చెప్పారు. ఏమని చెప్పారంటే,
జనవరిలో ఈయన వచ్చినప్పుడు ఏ స్టేజ్ ఎలా నడవగలిగావా, అన్నం తినగలిగావా? జనవరిలో ఎట్లా వచ్చావు, ఏ పరిస్థితులు వచ్చావు? పోయిన 4వ తారీఖున 3వ తారీఖున పెట్టారు ఇక్కడ స్వస్థత పాదన అయ్యా. అప్పుడు వచ్చామయ్యా. వస్తే అప్పుడు మాకు డయాలసిస్ జరుగుతుందయ్యా. జరుగుతుంటే ఇక్కడ మనకు టీవీలో చూసి ఫోన్లో కూడా చూసి ఇక్కడికి వచ్చామయ్యా. వస్తే ఇక్కడ స్పాన్సర్ చేసుకున్నామయ్యా. స్పాన్సర్ చేశారా? చేసుకున్నామయ్యా. అంత క్రితం డయాలసిస్ జరుగుతుంటే అన్నం తినేవాడు కాదయ్యా, బాగుండేది కాదయ్యా. బాగా అన్నం తినేవాడు కాదు, ఎక్కువ తినేవాడు. డయాలసిస్ జరుగుతున్నప్పుడు అన్నం తినేవాడు బాగా నీరసం అయిపోయింది. నీరసం చూడండి దయచేసి, డయాలసిస్ జరుగుతుంది ఆయనకి. ఊరు చెప్పు, మీ ఊరు చెప్పు. ఏల్పుచర్ల అయ్యా, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. ఏల్పుచర్ల. హాస్పిటల్ చెప్పు. హాస్పిటల్ ఈ సన్ రైజ్ హాస్పిటల్, విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్. ఈయనకు ప్రాబ్లం ఏదో అయితే ఆ సన్ రైజ్ హాస్పిటల్లో ఈయనకి డయాలసిస్ జరుగుతుంటే మరి మేము ఎట్లా తెలుసు నీకు? ఏంటయ్యా? నేను ఎట్లా తెలుసు నీకు? మీ ఇక్కడికి వచ్చామయ్యా మేము. ఫోన్లో చూసావా? ఫోన్లో చూసామయ్యా. ఫోన్లో చూసి వచ్చామయ్యా. ఓకే, చూడండి, ఫోన్లో చూసినప్పుడు నీకేమనిపించింది? మాకు ఇక్కడికి వెళ్ళి స్వస్థత పొందాలనిపించింది అయ్యా. ఇక్కడికి వచ్చామయ్యా. వచ్చినాక స్వస్థ వచ్చిందా, లేట్ అయిందా? వచ్చిందయ్యా, అప్పుడే వచ్చిందయ్యా. చప్పట్లు కొట్టండి. అప్పటికి డయాలసిస్ ఇది జరుగుతుంది. అప్పటికి ఎన్ని అయిపోయినాయి డయాలసిస్లు? అప్పటికి ఎన్ని అయినాయి? అప్పుడు ఒక 20 దగ్గర అయినాయి అయ్యా. అప్పుడు నుంచి ఆగిపోయమన్నారయ్యా మీరు. ఇక్కడ నాకు గుర్తులేరు ఆయన ఎప్పుడు వచ్చారు, నాకు ఎప్పుడు కూడా సాక్ష్యం ఏం లేదు. ఇప్పుడు జనవరి వచ్చారంట, ఫిబ్రవరి, మార్చ్, ఇది ఏప్రిల్. అయితే వీళ్ళు మొన్న ఫోన్ చేస్తే నేను మాట్లాడిన తర్వాత ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదంట. అన్నం తినకపోవటం ఒకటైతే, రెండోది నడవటం కూడా లేదా. అన్నం తిన్నోండి కాదయ్యా, కొంచెం తిన్నోండి నీరసం అయిపోయేదయ్యా పేనం. అప్పుడు వీళ్ళ ముగ్గురు కొడుకులు, వాళ్ళ కొడుకులకి నువ్వు పట్టుకో. ముగ్గురు కొడుకులు అక్కడ ఏం పని చేస్తారు? ముగ్గురు కొడుకులు కార్లు, స్పేర్ బ్యాటలు. ఇద్దరు ఒకలే చెప్పాలి. నాయుడుపేటలో చేస్తారా? కారు స్పేర్. ఎవరు చిన్నోడు ఎవరు మీలో? అప్పుడు ఈయన నడవటం లేదు, ఇక చాలా ప్రాబ్లం అయిపోతే ఆ పిల్లోడు, ముగ్గురు పిల్లలు అక్కడ పని చేసుకున్న వాళ్ళు ఒక పిల్లోని పిలిపించుకున్నారు. ఎందుకంటే ఈయన తెచ్చి పెడతానికి, హాస్పిటల్కి తిప్పటానికి. ఆ పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ ప్రోగ్రాం చూసి ఇక్కడికి వచ్చారు. అసలే దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నందుకు డబ్బులు లేవంట, అంతేనా? అప్పులు పాలు అయిపోయాం. అప్పులు. మరి ఇక్కడ డబ్బులు ఎలా కట్టావు? ఎక్కడ ఎలా కట్టావు డబ్బులు? ఎక్కడ ఎవరు ఇచ్చారు? జోడు తాకడ పెట్టి కట్టాను. చూడండి, ఇదా చెవులి అయ్యా. వచ్చి ఇక్కడ విడుదల కానుకిచ్చుకోగానే ఏం జరిగింది? మాకు పార్టీ చేశారయ్యా. ఇక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక 5,000 కట్టామయ్యా. మళ్ళీ ఫోన్ పేలో ఒక 10,000 వేసుకుంటే మళ్ళీ ఇక్కడ రామన్నారు. ప్రార్థన అన్నావు కదా, నిన్నేమన్నా ముట్టుకోలేదయ్యా. ఏమన్నారు? మా తైలో నీళ్ళు జిమ్మారయ్యా. అంతేనా? వీళ్ళు చాలా మంది అనుకుంటారు మమ్మల్ని ముట్టుకోలేదండి అంటారు. ఇదేం గొడవ? అది లేదు మా దగ్గర. నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటం, కిడ్నీలు పడితే కిడ్నీ ఇక్కడ చేయి ప్రార్థన పెట్టడం, నెత్తి తలకాయలో గడ్డలు ఉంటే నెత్తి మీద చేయి ప్రార్థన చేయడం, కడుపులో ఇంతలో గడ్డలు ఉంటే ఇక్కడ చేతులు, అవి మా దగ్గర లేవు. అస్సలు ఏం లేదు. మొన్న ఒక ఆయన 60 సంవత్సరాలు అయినా కాళ్ళు పనిచేయలేదు, ఏమో ప్రాబ్లం ఉందంట. అలా జనాలు వెళ్తుంటే గోరు జస్ట్ ఇట్లా తాకిందంట గోరు. ఆయన మంచిగా 2 కొడుకులను పట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఒక్కడే ఇంకొక మనిషిని పట్టుకుని సంతోషంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. అద్భుతం అది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ లాజర్ అనే వ్యక్తికి పరిస్థితి మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చేసి వణికిపోతూ, ఫుడ్ కూడా లేకపోతే వణికిపోతాం కదా ఎవరైనా. ఈ డయాలసిస్ చేయించుకోలేక, ఫుడ్ తినక వణికిపోతూ ఉండగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి కానుక ఇవ్వాలని తెలివి వచ్చారంట. ఏదో ఒక వెళ్ళి ఫోన్పే చేశారంట. ఇక అంతేనా? ఫుడ్ తిన్నావా? పరిగెలెట్టు ఇక్కడ పరిగెలెట్టు, ఉరుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. చిన్న నిజంగా ఈమెవరో? అమ్మమ్మ. ఇప్పుడు ఎలా ఉన్నది మీ భర్త పరిస్థితి? మీ నాన్న పరిస్థితి ఎట్లా ఉంది? బాగానే ఉందండి. 100%, 1000%, 2000%? 100,000%. చప్పట్లు కొట్టాలి. నిజం చెప్పు పెద్దోడా. 2000 చప్పట్లు కొట్టాలి. జరిగిన విషయం కదా. ఇప్పుడు అసలే పోరాటం చెప్తాను నేనండి. లాజర్ ఇక్కడికి రా, లాజర్ దగ్గరగా, లాజర్ దగ్గర. ఇప్పుడు ఈయన నేను ఇక్కడికి వచ్చాక వెళ్ళలేదు, మానేసాను. ఇక్కడికి వచ్చిన కానీ మానేసాను. మానేసావు? నేను మానమన్నానా? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇది వాళ్ళు కంటిన్యూ చేస్తామని అని అన్నారు అయ్యా. వాళ్ళు అన్నారు ప్రూఫ్లు ఉండేవి. ఇంకా నీకు శక్తి బలం వచ్చిందని మానేసావు. మానమన్నానా? బలం వచ్చింది, బాగానే ఉంటుంది అయ్యా.
ఫుడ్ తింటున్నావు, ఫుడ్ బాగున్నావు. ఆయాసము ఏదో ఉండే కదా, అలా ఆవేశం వచ్చేదయ్యా. నడుములో కూడా నడు నొప్పి. అవన్నీ నేను చెప్పానా మీకు? అప్పుడు చెప్పలేదు, మేము చెప్పామయ్యా మీకు తగ్గిపోయిందని. మనిషి పరిస్థితి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ తగ్గిపోయిన డయాలసిస్కి వెళ్ళట్లేదు, అక్కడ ఉండి ఫోన్ వస్తున్నాయా మీకు? రామని అంటున్నారయ్యా. ఏమంటారు రమ్మని? ఏమంటారు? మీ డయాలసిస్ చేసుకోండి లేకపోతే చచ్చిపోతావు, మీ కంట్రోలింగ్ చేపించు మానేసి. ఇప్పుడు ఎంత కాలమైంది డయాలసిస్ మానేసి? 15 రోజులు 20 రోజుల దగ్గర. అప్పుడు ఎంత ఉంది క్రియాటిన్? ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు 9-10 ఉండేదయ్యా, తర్వాత 8 గట్ట వచ్చిందయ్యా, తగ్గిందయ్యా. ఇప్పుడు ఎంత ఉంది? అక్కడే 8 ఉంది అన్నారు కానీ అయ్యా నాకు బాగానే ఉంటుంది. అప్పుడు అంత ఉన్నప్పుడు అసలు బాగుండేది కాదు, ఇప్పుడు కొద్ది తగ్గినా సరే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా నా మాట వినండి, నేను ఎవరికి విరోధిని కాదు కానీ నా మాట వినండి. ఈయనకి రక్తం లెవెల్ ఎంత ఉంది చెప్పు? ఎంత ఉంది రక్తం తెలుసా? అప్పుడు అయితే 6 పాయింట్లు ఉందయ్యా, ఇప్పుడైతే 9.2 ఉందయ్యా. ఎప్పుడైతే రక్తం పెరుగుతుందో కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. కిడ్నీ ప్రాబ్లం పెరిగితే రక్తం తగ్గుతుంది. దయచేసి గమనించండి. ఈయనకి ఇమ్యూనిటీ పవర్ లేదు, రక్తము తక్కువ ఉంది, అలాగే క్రియేటిన్ కూడా తక్కువ ఉంది, ఎక్కువ ఉంది కొంచెం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వీనికి మేలు జరిగింది. ఈయన ఏమంటాడు? నేను రాను అంటాడు, వాళ్ళు ఏమంటారు? రమ్మంటారు. ఇదేనా జరుగుతుంది. ఇక తర్వాత నాకు కోపం వచ్చింది. ఈయన చెప్పారు నాకు, అయ్యా నేను బాగున్నాను కదా, నేను తింటున్నాను, తిరుగుతున్నాను, మంచిగా అయిపోయాను, నన్ను హాస్పిటల్ రమ్మంటున్నారు, ఏం చేయాలంటే మీ ఊరి పెద్దలతో చెప్పు, పోలీస్ స్టేషన్ మాట్లాడమన్నారు అయ్యా. వాళ్ళు ఏమంటారు? తీసుకెళ్ళి మాట్లాడితే మీరు అట్టా చెప్తారు, జరిగేది ఆయనకి కదా, పైగాడు వచ్చిన వాళ్ళు అట్టా చెప్తారు, ఎన్నైనా చెప్తారు అని అన్నారు. ఇదిగో వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాదు, వాళ్ళ భార్య చిన్నది కాదు, ఈయన చిన్నోడు కాదు, కానీ ఆయనకి ఆరోగ్యం బాగయింది. కానీ అక్కడ మాత్రం మీరు రాకపోతే ఎన్ని డబ్బులు కట్టమంటున్నారు? 40,000 కట్టమంటున్నారు. ఏది? ఒక్కొక్క డయాలసిస్కి 40,000. లేదంటానంట. అదేంటి? ఏం కార్డు అది? ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వనమంటున్నారు. ఇప్పుడు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గరే ఉందయ్యా. నేను చూసుకుంటేలే, నువ్వు కానీ నీకు మంచిగా ఉంటే వెళ్ళు, నీకు ఎలా నీ ఆరోగ్యం సహకరిస్తే అట్లా ఉండని నేను చెప్పడం జరిగింది. చెప్పారు. ఈరోజు డయాలసిస్ ఓ 10 చేసో 20 చేసో 1 సంవత్సరం చేసో 2 సంవత్సరాలు చేసో ఆపట్లే, చచ్చిపోయే వరకు డయాలసిస్ చేస్తున్నారు. ఆగిపోయిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఇప్పుడు వరకు ఎవరు లేరు, నా దగ్గరికి ఎవరు రాలే. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇది ఇప్పుడు టాయిలెట్ ఫ్రీగా వస్తుందా? మోక్షం ఫ్రీగా వస్తుంది. తింటున్నావు, తిరుగుతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బిడ్డలు ఎంతమంది నేను బ్రతికిస్తున్నాను అంతే. అసలు ఈ ఎంత కాన్ఫిడెంట్ ఉందో చూడండి. ఆయన ఇలా మాట్లాడుతుంటే చెమటలు ఇలా వచ్చేస్తున్నాయి ఆయనకి. కూర్చుని అంత కెత్తం తిన్నోడుగా చెమట పట్టేది కాదు, ప్రాణం అంత నీరసంగా ఉండేదయ్యా. కూర్చుని లేవు అసలు బలం. యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇది కూడా ఈయనకి అయిందంట చూడండి. లక్ష్మీబాయి కర్ణాటక నుంచి వచ్చింది. గర్భసంచి క్రింద క్యాన్సర్ ఉంది. 1.5 స్టేజ్ నెల నుండి బ్లీడింగ్ అయ్యింది. ఇప్పుడు నీరు క్రింద అవుతుంది. కడుపు ఉబ్బి ఆహారం అరగదు. ఫోన్లో అయ్యగారు ప్రార్థన చేశాక కడుపు ఉబ్బరం, బ్లీడింగ్ కూడా తగ్గిపోయింది. ఎక్కడ పట్టుకురండి అవ్వండి, ఇటు రండి, పట్టుకురండి. ఆమె అయితే నిన్న ఎప్పుడో అమ్మ ఫోన్లో ఘోరంగా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంది. నువ్వేనమ్మా? ఇటురా, ఇక్కడ రా, పైకి రా. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈమె ఏ ఊరి మీదే? మాది కర్ణాటక. నేను ఆమెకి తెలదు, ఆమె నన్ను టీవీలో చూసావా? ఎట్లా? టీవీలో చూసావు? నేను కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ వచ్చానయ్యా. వచ్చావా? కర్ణాటక నుంచి ఎన్నండి పూర్తిగా వచ్చాను. క్యాన్సర్ ఉంది అన్నారు. అక్కడ ఒకసారి తీయించుకున్నాను, సిరివారలోనే, రైతుల్లోనే తీయించుకుంటే స్టేజ్ లో ఉందమ్మా అన్నారు. అంటే మరి నాకు ఎలాగయ్యా, మేము బీదోళ్ళము, మా దగ్గర అంత డబ్బులు లేవు. 5 లక్షలు అడిగారయ్యా. 5 లక్షలు? 5 లక్షలు అడిగారు. నేనెంత అడిగాను? నువ్వేం అడగలేదయ్యా. ఏం అడగలేదా? బాగు చేస్తానన్నా. ఏమేమి తగ్గిస్తానన్నా? నువ్వు ఆగు. ఏమేమి తగ్గిస్తానన్నా? అన్ని తగ్గిస్తానన్నా. అన్ని ఏమేమి ఉన్నాయో నీకు? అసలు నాకు తల తిరుగుతుంది, అన్నం వెళ్ళదు, మీ బ్లీడింగ్ ఇక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళిపోయేది. చూడండి, బ్లీడింగ్ కొట్టేస్తుందంట జరిగితే మొన్న ప్రార్థన మీకు ఫోన్ ఆగు అట్లా అవుతుంది. నేనన్నా
ఈమెకి ఆపరేషన్ పడుతుంది అంటే నువ్వేం చేయించుకోవద్దు. గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, నీకు కడుపొబ్బరం అన్నీ ఒక నిమిషంలో. ఇప్పుడే గ్లాస్ ఏం చెప్పాను, గ్లాస్ నీళ్ళు తీసుకోమ్మా, అందులో చెయ్యట్టు కొన్ని నీళ్ళు జిమ్ముకో, ఆ తర్వాత తాగే అన్నావు, తాగేసానయ్యా. అప్పుడు చీర కూడా కట్టుకోలేదయ్యా, లంగతోటి అలాగే కూర్చొని పడిపోయాను. లేసే నిలబడి లేకపోతున్నా, చచ్చిపోతాను అనుకున్నాను. ఎంత వీక్నెస్ అయిపోయిందో చూడండి. చచ్చిపోతాను, ఇంకా నా పిల్లలకి ఎవరు చూడలేరని చచ్చిపోతానని అనుకొని కూర్చున్నాను. సో అప్పుడు నీకు ఫోన్ కలిపితే అప్పుడు నువ్వు నీళ్ళు చెయ్యట్టు అన్నావు అయ్యగారు, చెట్టాను. అప్పుడు జల్లుకొని కొంచెం ఏమండి, మనం ఫోన్లో నాకు ఇక్కడికి వచ్చాక చేద్దామని అనుకున్నా, కానీ ఆమె బాధ వేదన నాకు తెలిసిపోయి నేనన్నా ప్రార్థన చేయను సాధారణంగా ఎవరికైనా రండి అంటాం. ఆ బాధ నాకు తెలిసి అమ్మ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకో, అది పొట్ట మీద జల్లుకో, నీకు టాయిలెట్ మీద కూడా జల్లుకో, కొంచెం తాగేసే తగ్గిపోద్ది, వచ్చే సాక్ష్యం ఇస్తా కన్నా. అంతేనా? రిపోర్ట్లు కూడా తేలేదయ్యా, నాకు దేవుడు బతికిస్తాడు. నాకు అయ్యగారు ఉన్నారని నాకు 4-5 రిపోర్ట్లు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నాను, అన్ని తీసుకున్నాను. అక్కడ పాడేసి ఇక్కడికి వచ్చాను అయ్యగారు. ఒక గ్లాసు నీళ్ళకి మొత్తం తగ్గిపోయినా? తగ్గింది. కొంచెం ఇక్కడ నొప్పి వస్తుంది అయ్యగారు, ఈ కాళ్ళలోని తలలోని పురుగులు పాకినట్టు అవుతుంది, నిద్ర రాదు, కొంచెం అన్నం కూడా కొత్త తగ్గింది, కొద్దిగా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పడుకో పడుకో. హల్లెలూయా. సంతోషం అవుతుందా? సంతోషం అవుతుందా? నీరసమేనా ఉంది ఇప్పుడు? నాకు తలపోటు ఇప్పుడు చాలా ఉండేది, అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం తగ్గింది అయ్యగారు. తగ్గిపోయిందిగా. ఇక్కడ ఎక్కడో నొప్పి కనపడుతుంది నాకు. ఎక్కడ ఉంది కదా, ఇప్పుడు తగ్గింది. అది తగ్గినట్టు ఉంది. ఇంకెక్కడైనా ఉన్నాను చూసుకో. బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా నొప్పి వస్తుంది, సూది కూర్చున్నట్టు అవుతుంది, తగ్గిపోద్ది. నీవు చేసేవి కదా నాకు. తల్లి ఎంత ఆనందంగా ఉన్నావు కదా. చూడండి, కూర్చుని లేవండి. ఇప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆమేన్. లేవండి, లేవండి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి పరిస్థితి కూడా వస్తున్నాయి. ఇక్కడికి రండి, ఓపికగా రండి, విశ్వాసంతో రండి. మీ విశ్వాసాన్ని నేను గుర్తుపడతా, ఫోన్లోనే గుర్తుపెట్టేస్తా మనిషిని. మీరు అనుకున్నారు ఎదురుకుండా వస్తే గుర్తుపడతారేమో చూస్తే, నాన్న ఫోన్లోనే. హల్లెలూయా. వెళ్ళిపోతా, లేకు ధైర్యంగా ఉండు. ఇక నీకు ఏది ఉన్నా నేనే బాధ్యత తీసుకుంటా. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.